మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడపాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు దూరంగా ఉండాలన్నారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. బీజేపీ సౌత్ లో సాఫ్ట్, నార్త్ లో హాఫ్ అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో ప్రజల్లోకి వస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు సంపత్. ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ 5 సంవత్సరాల్లో చేయాల్సిన గ్యారంటీలను కేవలం 100 రోజుల్లోనే చేసిన ఘనత రేవంత్ రెడ్డిదన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన గ్యారంటీలు ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో గడప గడపకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన గ్యారంటీలను ప్రచారం చేస్తామన్నారు సంపత్. 9వ రోజు నుంచి ఒక్క క్షణము ఒక్క రోజు కూడా ఏమాత్రము సమయం వృధా చేయకుండా గడప గడపకు ప్రతి మనిషికి ప్రతి ఇంటికి మా 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఇస్తున్నవి. కానీ మా 5 న్యాయాలు 5 న్యాయ్ 25 గ్యారెంటీ అనేది మా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముందు తీసుకుపోతామని చెప్పినారు. వాటిని అన్నిటి కలిపి ఈ 5 ఆ 6 కలిపి 11 గ్యారెంటీలు గడప గడపకు తీసుకుపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేసే ప్రయత్నం ఏదైనా జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంటే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. ఈ వాస్తవాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది, దిక్కులేని పరిస్థితికి వచ్చింది, ఖాళీ అయిపోయింది. కానీ మతం పేరు మీద విద్వేషాల పేరు మీద సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసే కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్నగర్ ప్రజలు కానీ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు. ఇండియా కూటమి ఆధీనంలో ఇండియా కూటమి ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతాలే పూర్తిగా మెజార్టీ వచ్చేసింది. అందుకే అన్నారు సౌత్ మే సాఫ్, నార్త్ మే హాఫ్. ఏది భారతీయ జనతా పార్టీ సౌత్లో సాఫ్ అయిపోయింది, నార్త్లో హాఫ్ అవుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభావము నరేంద్ర మోడీ ప్రభావము గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఇండియా కూటమి యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది. వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది అంటే ఆటోమేటిక్ అపోజిషన్ పార్టీది ఇంక్లైన్ అవుతుంది అన్నట్లే.